సార్ మాట్లాడరా ప్లీజ్. హలో. రేపటి సెషన్లో మీకు డీటెయిల్గా విపిసి ఎండ్ పాయింట్స్ అంటే ఏంటండి చెప్తా. ఇవాళ సెషన్లో 1 అవర్లో అయిపోయే టాపిక్స్ ఏంటి అంటే మనం ఇవాళ ఏంటి అంటే క్రియేట్ విండోస్ సర్వర్. క్రియేట్ నా విండోస్. వాయిస్ వినిపిస్తుందండి. నా వాయిస్ వినిపించట్లేదా మీకు? లేదు లేదు అంటే ఇయర్ ఫోన్స్ వినిపిస్తుంది. లేదు లేదు, వినిపిస్తుంది, క్లియర్గా వినిపిస్తుంది. ఓకే ఓకే. ఆ, ఏంటి అంటే ఇవాళ క్రియేటింగ్ ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ అలాగే ఒక లైనెక్స్ మెషిన్ క్రియేట్ చేస్తాము. క్రియేటింగ్ లైనెక్స్ మెషిన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే యాడింగ్ అంటే బోత్ రెండు సర్వర్స్కి యాడింగ్ స్టోరేజ్ అంటే వాటికి స్టోరేజ్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు 100 GB ఉంది, ఒక 100 GB ఎలా యాడ్ చేస్తాం, దాన్ని ఎలా మౌంట్ చేస్తాం. యాడింగ్ స్టోరేజ్ టు బోత్ సర్వర్స్. అది 1 GB అని సమ్ ఎక్స్జెడ్ ఎంతైనా ఎలా యాడ్ చేస్తాం చూపిస్తాం ఫర్ బోత్ సర్వర్స్ లైనెక్స్ అండ్ విండోస్ అండ్ న్యూఎక్స్ ఓకే లైన్ అండ్ విండోస్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే బోత్ రెండింటికి ఫైల్ సిస్టమ్స్ ఎలా యాడ్ చేస్తాం. మేక్ ఫైల్ సిస్టమ్స్ టు బోత్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఐ ఏంటి? థింక్ సార్ చెప్పండి ఏనప్పుడు సార్ చెప్పండి ఏంటి ఇవన్నీ సిలబస్ లో లేనట్టున్నాయి కదా. సిలబస్ ఇవన్నీ చెక్ చేశాను, ఇది విండోస్ సర్వర్ ఆడి క్రియేట్ చేయడం. అంటే నేను అదే చెప్పాను నిన్నప్పుడు, మీరు నన్ను అడిగారు గుర్తుందా సిలబస్ సంబంధించింది. సిలబస్లో అంటే ఈ పాయింటే చెప్పాలి అని ఉండదు. ఇప్పుడు కదా ఎవరు ఏ ట్రైనర్ కూడా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ రీజియన్ అనుకోండి అన్నీ కలిపి ఒక సెషన్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఇప్పుడు వీపీసీ ఉంది, వీపీసీ అంటే ఏంటి, ఇంటర్నల్ వీపీసీ ఎలా వర్క్ అవుతుంది, వీపీసీ అంటే ఈ పదాలే చెప్పాలి అని సిలబస్ కాదండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడే కదా ఏ ఓకే ఓకే. ట్రైనర్ కూడా మీకు ఈ అంటే ఏవే కాన్సెప్ట్స్ కవర్ అవుతాయని చెప్తా అని ఉంటే మీరు నోట్ చేసుకునేది ఇలా కవర్ చేయాలి అని. ఇప్పుడు ఉంది వీపీసీ అంటే ఏంటి, ఇంటర్నల్ వీపీసీ ఎలా వర్క్ అవుతుంది, వీపీసీ క్లౌడ్ అంటే ప్రతిదీ కూర్చోబెట్టి డీటెయిల్గా నేర్పించాం. అంత డీటెయిల్గా నేర్పిస్తే ఒక్క ఏడబ్ల్యూఎస్కి 2 or 3 months అవుతుందండి. అర్థమవుతుందా? ఓకే ఓకే. అంత డీటెయిల్గా ఏ ట్రైన్ అంటే స్కూల్లో కూడా చూడండి, స్కూల్ ఆర్ కాలేజ్లో సిలబస్ ఉంటాయి కానీ అంత సిలబస్ వాళ్ళే కవర్ చేయలేరు. ఎందుకంటే అంత చేయడానికి మీకు అర్థం కావాలి. అంత అవ్వాలంటే 6 monthsలో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, 6 monthsలో కవర్ చేయలేరు. లేదా 1 year ఒకప్పుడు ఉండి మారిపోయి అలా కవర్ చేసుకుని రావాలంటే స్కిప్ చేసేస్తాం. బట్ మేమేం చేస్తాం, స్కిప్ చేయం. వీటిల్లోనే ఇప్పుడు సపోజ్ ఉంది ఇది కాదు, ఇప్పుడు వీపీసీ పీరింగ్ ఉంది, నేను ఏం చెప్పాను వీపీసీ పీరింగ్ ఎలా క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ రీజియన్స్ వీపీసీ పీరింగ్, అసలు వీపీసీని ఎలా కాన్ఫిగర్, ఇవన్నీ పాయింట్స్ నేను నీకు చెప్పాను, కవర్ చేశాను కదా, మీకు అవును అర్థమైంది. కానీ ఈ పదాలు మేము వాడాం. ఈ పదాలు వాడాం అంటే ఏంటి, వీపీసీ పీరింగ్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం, సింగిల్ వీపీసీ అంటే ఒక వీపీసీ నుంచి ఇంకో వీపీసీకి ఎలాగ కాన్ఫిగర్ అంటే ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, మల్టిపుల్ రీజియన్లో ఎలా చేయాలి, మీకు టాస్క్ కూడా ఇచ్చాం అందరికీ. నెక్స్ట్ వీపీసీని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకుంటాం, ఇంటర్నల్ వీపీసీ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అలాగని రోజు సిలబస్ ఓపెన్ చేసి కాన్ఫిగర్ ఎలా చేయాలి, ఇది వీపీసీ ఎలాగ ఉంటుంది, అసలు రియల్ టైం కేసెస్ అన్నీ మీకు చెప్తాం. కానీ దీనికి ఇది అని ఇలా ఎవరు చెప్పరండి. నేనే కదా ఎవరో చెప్పరు. కావాలంటే వీపీసీ నెట్వర్క్ నేను చూసానా, మీకు నెట్వర్క్ గేట్వే నుంచి ప్రైవేట్ విపి చూపించాను కదా, ప్రైవేట్ వీపీసీ ఎలా క్రియేట్ చేస్తాం, నెట్వర్క్ని నెట్ గేట్వే ఎలా వాడతామని. కానీ క్వశ్చన్ ఏంటి అంటే వీపీసీ ఎండ్ పాయింట్స్ చెప్పలేదు, తర్వాత చెప్తాం మేము ఒక్కొక్కటిని. అంటే మొత్తం సిలబస్ ఏంటి అంటే ఇవన్నీ కవర్ చేసుకొస్తాం, కానీ ఇదే ఆర్డర్లో చేయాలని మేము ఎప్పుడు చెప్పాం. మేమే కదా ఎవరో చెప్పరు. మీకు అర్థమవుతుందా? ఓకే ఆర్డర్లో నేనే కదా ఎవ్వరూ చెప్పరండి. బట్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ అన్ని ప్యారలల్గా అంటే ఏంటి, ఈ టైంకి మొత్తం మీకు ఏదైతే సిలబస్ ఇచ్చో ఆ సిలబస్ అన్నీ కవర్ చేసుకొస్తాం. బట్ ఏంటి అంటే దేని ముందు దేని బ్యాక్ సైడ్ మేము చెప్పాం. అంటే ఆ టైంకి 1 అవర్లో ఏది అడ్జస్ట్ అవ్వాలి, ఆ 1 అవర్కి టాపిక్స్ కవర్ చేసుకుంటూ వస్తాం. బట్ ఫైనల్గా సిలబస్లో అన్నీ కవర్ చేసుకొస్తాం మ్యాక్సిమం. ఓకే సార్. సరే అండి. అయితే సార్ జయదీప్ గారు స్టిల్ మీరు కాల్లో ఉన్నారా? నాకేం మీ మాటలు వినిపించలే. కాల్లోనే ఉన్నాను సార్. కూల్ కూల్. అంటే ఇందా నుంచి మాట్లాడలే కదా. ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఇవ్వండి. ఫైల్ సిస్టమ్, నెక్స్ట్ ఫైనల్లీ ఇన్స్టాల్ యాక్టివ్ డైరెక్టరీ.
యాక్టివ్ డైరెక్టరీ ఇన్ విండోస్ సర్వర్. ఇది ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్ మాట. నాకు తెలిసి లైనక్స్ మిషన్ మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు మీరు చూసే ఉంటారు, బట్ లైవ్లో చూపిస్తాను ఏ కాన్సెప్ట్స్ అని. అకౌంట్కి వస్తే రీఫ్రెష్ ఇన్స్టెన్సెస్ స్టాప్లో ఉంది, ఓకే రన్నింగ్లో. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఇన్స్టెన్స్ తీసుకోండి, సేమ్ యాస్టీజ్ లాగా. గైస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ సర్వర్లో ఏది తీసుకున్నా, అంటే మీరు ఏ రీజన్లో తీసుకున్నా ప్రాబ్లం కాదు, బట్ క్వశ్చన్ ఏంటి అంటే తీసుకోవడం ఇంపార్టెంట్. మీకు తెలియాలి ఎందులో తీసుకుంటున్నావు ఏంటి అనే విషయం. నెక్స్ట్ లైనక్స్, ఫస్ట్ లైనక్స్ సర్వర్ తీసుకుని ఇలా డిప్లాయ్ అవుతుంది కాబట్టి అది లైనక్స్ సర్వర్ 01 చూస్తున్నారు కదా. ఇదివరకు మీకు చెప్పింది కాన్సెప్ట్, దీంట్లో ఏ చేంజెస్ లేవు. నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ మెషిన్, ఇక్కడ వచ్చేసరికి 2 తీసుకోండి, కామన్ T2 మైక్రో. విండోస్ మాత్రం కొంచెం చేంజెస్ ఉంటాయి, వేటే నేను చూపిస్తాను మీకు. ఎడిట్ ఇవన్నీ VPs మీరు ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకోవాలంటే, చేసుకుంటేనే ఈజీగా అర్థం అవుతుంది, లేదు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు. ఇవన్నీ నేను అన్ని కాన్ఫిగర్ చేశాను గైస్. మళ్ళీ చెప్తున్నాను, జయదీప్ గారు మీరు డౌట్ అడిగారు గుర్తుందా, మనం ఒకసారి VPC ఉండిపోతే ఛార్జెస్ పడతాయా అని. హలో, మీరు క్రెడిట్ కార్డ్ నుంచి యాక్సెస్ చేశారా లేదంటే డెబిట్ కార్డ్ నుంచి అకౌంట్ క్రియేట్ చేశారా? డెబిట్ కార్డ్ కదా. అయితే ఏంటి అంటే ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు విండోస్ VPCలు డిలీట్ చేసేయండి. ఓకే, సెన్సార్ రన్నింగ్ లోనే అప్పటి నుంచి ఏం కాదు, బట్ ఏంటి అంటే మీరు ఇక్కడికి వస్తే బిల్లింగ్ అని ఉంటుందన్నమాట. బిల్లింగ్ అని రీసెంట్గా రూల్స్ మారాయంట, నాకు తెలియదు, బట్ నేను రీసెంట్గా, కానీ ఏం కాదులే, ఒకవేళ ఉండిపోయినా మేబీ $100-200 అయినా పర్లేదు. కస్టమర్ కేర్ కాల్ కనెక్ట్ చేసి సో ఇన్స్టోల రీజన్ నాకు తెలియదు, నేను స్టూడెంట్ని ప్రాక్టీస్ పర్పస్గా చేశాను, ఇఫ్ యూ వాంట్ అంటే మేము మనం పంపించవచ్చు ID కార్డ్స్ అవిని అని చెప్తే నో ఇష్యూస్, వాళ్ళు అదంతా రికవరీ ఇచ్చేస్తారు మీకు మనీ, అంటే వాళ్ళు మీ దాంట్ నుంచి కట్ అవ్వవు ఏవిని. అర్థమైంది కదా. సరే సార్. అది ఉంటుంది, రీసెంట్గా నేను చేశాను, కాకపోతే నేను చేసింది ఏంటి అంటే ఓన్లీ $2కి చేశాను. బట్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 50కో 100 చేశారు అనుకో, ఆ డబ్బులు మీకు యూజ్ అవుతాయి, మీ అకౌంట్ నుంచి డబ్బులు మనీ కట్ అవ్వకుండా. ఓకేనా? లేదు అంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు VPC డిలీట్ చేసేయండి, ప్రాక్టీస్కి వచ్చినప్పుడు క్రియేట్ చేసుకోండి. మీకు ఇంకా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తుంటే ఓకే పబ్లిక్ ఐపీస్ తెలిసిపోతాయి. పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, ఎలాగని ఈ స్టెప్ ఇక్కడ, ఈ స్టెప్ నెక్స్ట్ ఆర్డర్లో ఎలా క్రియేట్ చేస్తామని. ఇక్కడ వచ్చేసరికి నేను 10.4 అంటే ఇప్పుడు మరి కష్టమే కదా సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేయాలన్నా పట్టుసార్లు మళ్ళీ క్రియేట్ చేసుకోలేదు, ప్రాక్టీస్ అవుతుంది గైస్. మళ్ళీ చెప్తుంది, మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు అయ్యో ఏమైంది సెట్ క్లోజ్ అయిపోయినట్టుంది ఆటోమేటిక్గా. నేను ఏం చెప్తానంటే మల్టిపుల్ టైమ్స్ అండి, అంటే ఏంటి, ఇప్పుడు VPC క్రియేట్ చేశారు, రేపు ఎప్పుడో చూసుకుందాం అని తీసుకుంటే మీకు ప్రాక్టీస్ అవ్వదు. బట్ మీరు మాత్రం ఎంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేనైనా నాకు ఎక్కడ ఏ ఎర్రర్ వస్తుందో నాకు తెలుసు, ఎందుకంటే మేము ఆల్రెడీ వర్కింగ్, పైగా మాకు ట్రబుల్ షూటింగ్ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని. అలా మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేస్తున్నారు, అమెజాన్ ఎందుకు తీసుకుంటున్నాం, Ubuntu తీసుకోవచ్చు కదా అని అడిగితే ఏం చెప్తారు, దీనికి డిఫరెన్స్ ఏంటంటే, లేదా విండోస్ తీసుకోవచ్చు కదా, విండోస్ ఎందుకు తీసుకోకూడదు, అది మీకు చెప్తాను. ఇవాళ పాయింట్ అదే మెయిన్. వాళ్ళు చెప్పే విండోస్ ఎందుకు చెప్తానంటే అది క్లియర్గా అర్థమవుతుందని. అది అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, VPCs కానీ VPC పీరింగ్ కానీ, నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి యాక్సెస్ చేయడానికి, చేశారా? మిమ్మల్ని జయదీప్ గారు, ఒక VPC నుంచి ఇంకో VPCకి, ఐ మీన్ ఒక రీజియన్లో ఉన్న VPCని ఇంకో రీజియన్లో ఉన్న VPCకి పీరింగ్ కనెక్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా ప్రాక్టీస్ అని? సర్వర్ ఇన్విచల్ మీ వాయిస్ వర్క్ అయిందా? ఎనీ గాట్ ఎనీ ఎర్రర్? వినిపిస్తుంది, కాకపోతే బ్రేక్ అవుతుంది. లేవు అంటే ఆ వీడియో మీరు చెప్పిన వీడియోనే 1-2 సార్లు చూసాను. సరే అది ఏంటి రూల్స్ మారాయా? అంటే నేను రీసెంట్గా చదివాను అనమాట. అంటే VPCs అలా వదిలేస్తే నెక్స్ట్ నాట్ గేట్ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జెస్ పడతాయి. ఓన్లీ ECT కొన్ని ఉన్నాయి, వాటికి మాత్రమే ఫ్రీ అండి, ఈ కస్టమర్కే చెప్పారు మనకి. ఇదివరకు అయితే అలాంటి ఏమి ఉండేవి కాదు, ఎందుకంటే ఇప్పుడు మీరు VPC క్రియేట్ చేశారు,
ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసి స్టాప్ చేయకుండా టెర్మినేట్ చేయకుండా వదిలేస్తున్నారు. అవి ఏమవుతుందంటే వాళ్ళు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది యూసేజ్ అంతా. వాళ్ళు డేటా సెంటర్ కాటికి బోల్డ్ ఛార్జెస్ పడతాయి వాళ్ళకైతే అమెజాన్ వాళ్ళకి. అందుకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఇచ్చేవారు ఒక 3 or 4 years బ్యాక్. మేము అలా వదిలేసేవాళ్ళమే. సబ్నెట్ సార్ సబ్నెట్స్ ఏముండవండి, సబ్నెట్స్కి ఏం కాదు ఇవి. మీరు విపిసి డిలీట్ చేస్తే ఆటోమేటిక్ పోతాయి అవన్నీ. నథింగ్ అండి, ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. మీకు మల్టిపుల్ టైమ్స్ ఓకే. ఇప్పుడు ఇది విపిసి ఉంది, ఇవాళ మార్నింగే క్రియేట్ చేశాను అనేది ఇందులో కూడా. జస్ట్ బిల్లు పడిందని ఎలా సార్ తెలుస్తా ఒకసారి చూపించరా? ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ ఉంది కదా, కాస్ట్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది స్క్రీన్లో. బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్తే మనకి డిటెక్షన్స్ అవుతాయి. ఆల్రెడీ మానిటరింగ్ జరుగుతుంటుంది. ఈ మంత్ టు డేట్ అని, అంటే మంత్ టు డేట్ కాస్ట్ అని ఇక్కడ వచ్చేసరికి 0 ఎప్పుడైతే ఉందో నథింగ్ ఏముండవు. కానీ ఇది ఏంటంటే July 1st to 30 ఇక్కడ ఏం లేదు. లాస్ట్ మంత్ బిల్లు నిల్లు. ఇది ఆగస్ట్ మంత్ కదా. అర్థం కాలా? అవును, కరెంట్ మంత్కి అంటే మన బిల్లులు ఏం పడలేదు. ఇప్పుడు నేను ఏంటి అంటే క్రియేట్ చేసిన బీపీసీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తానండి. ఇది నా అకౌంట్ కాదు, శివ అకౌంట్. ఇది ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ అనుకోండి, మనం లాక్లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎంత బిల్లు ఛార్జ్ చేసినా ఏం చేసినా వాళ్ళు డిలీట్ చేయాలి. దాని మీద నొక్కి యాక్షన్స్ కెళ్ళి డిలీట్ నొక్కుతాం అంతే కదా. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉందా, సపోజ్ ఇక్కడ లైనెక్స్ సర్వర్ ఉంది, లైనెక్స్ సర్వర్ క్లిక్ చేసి ఎప్పుడు కూడా అయిపోయిందో టెర్మినేట్ కొట్టండి పోతుంది. నెక్స్ట్ ఇక్కడ విపిసి ఉంది, విపిసిలో వచ్చేసరికి డైరెక్ట్ 2 విపిసిస్ ఉన్నాయి. ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ విపిసి ఉంది, డేటా అన్అవైలబుల్ అని వచ్చింది కదా సార్, నాకు అదే అర్థం కాదు. అది ఏం కాదు, ఇక్కడ ఉంది కదా విపిసి అని, దీని ఇలా క్లిక్ చేసి డిలీట్ విపిసి అని కొట్టియండి. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇంటర్నెట్ గేట్వే, పబ్లిక్ సబ్నెట్ అన్నీ పోతాయి. డిలీట్ DELET కొడితే మొత్తం అన్నీ పోతాయి ఆటోమేటిక్గా. ఇంకొకటే విపిసి ఉంటుంది, అది ఇప్పుడు మనం రన్ చేస్తాం, అది డిలీట్ కూడా అవ్వదు. ఇప్పుడు రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బిల్లింగ్ అండ్ డేటా అనవైలబుల్ అంటే మనకి ఇప్పుడు రన్ చేస్తున్నాం కదండి ఈ మంత్. ఇది కరెంట్ మంత్కి ఇంకా ఛార్జెస్ ఏం పడలేదు. కరెంట్ మంత్కి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది చూసారా, మంత్ టు డేట్ కాస్ట్ అనేది. ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తుంది. లాస్ట్ మంత్లో 0. సమ్ అదర్ గైస్ జాయిన్. ఒక్క నిమిషం గైస్. హాయ్ మనోజ్. ఇంకా సెషన్ కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఇలా అండి జయదీప్ గారు, ఏంటి అంటే డేటా అన్అవైలబుల్ అంటే బిల్లింగ్ ఛార్జెస్ ఏం పడలేదు, ఏమైనా పడితే చూపిస్తుంది పక్కగా డెఫినెట్గానే. అంటే 24 hours చెక్ చేసుకోవాలంటారా? ఎవ్రీ 1 week చెక్ చేసుకుని సరిపోతుంది, ఏం అవసరం లేదు అంతలాగా. అయినా పైగా నేను చెప్పాను కదా, ఈ ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక $100 రీచ్ అయిన తర్వాత ఇలా సో జరిగింది అంటే వాళ్ళే $100 పే చేసి మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. కానీ 1 time మాత్రమే ఎలిజిబుల్ అది ఆ అకౌంట్కి. దానికి ఏం చేయాలి సార్? ఏమైనా అప్లై చేయాలి? ఏం అప్లై చేయాలి నేను చెప్తాను ఏం చేయాలో. అంటే యాక్చువల్గా మాకు ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి లేదంటే ఇక్కడ కాంటాక్ట్ కస్టమర్ కేర్ అని ఉంటుంది, AWS అని. అని ఇప్పుడు వద్దులేండి, నేను ఎందుకు టైం అంటే మనకి ఇది అనవసరం ఇప్పుడు ఈ సెషన్లో అనవసరంగా. నేను కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మనకి ఇస్తారు మాట అన్ని డీటెయిల్స్, ఎందుకు బిల్లింగ్ అయిందో మొత్తం అని చెప్తే వాళ్ళు స్టూడెంట్ని అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా విపిసిలు సర్వర్లు ఏమైతే అన్ని డిలీట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అవి అప్లికబుల్ చేస్తారు మన అకౌంట్కి. మేబీ $100 నుంచి $500 మధ్యన, తెలియదు అంటే. ఇంకా చెప్పాలంటే $300 కూడా ఫ్రీగా ఇస్తారండి, మీకు ఇబ్బంది ఉండదు. ప్రాక్టీస్ చేయండి, అందుకని మల్టిపుల్ టైమ్స్ అకౌంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. లేదు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు తెలియకపోతే. నేను అదే చెప్తున్నాను మీకు. ఏంటి అంటే ఇప్పుడు విపిసి ఉంది మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఒకే రూట్లో 10 times వెళ్ళారు అనుకో, 10 years తర్వాత వచ్చినా సరే ఏమవుతుంది, ఆ రూట్లో ఏముంటాయి చెప్పగలరు కదా. మేబీ చిన్న స్లైట్ మోడిఫికేషన్స్ అంటే రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వడం కానీ
లేదంటే షాప్స్ చేంజ్ అవ్వడం, అంతేగాని అవే కొన్ని కాన్స్టెంట్గా ఉంటాయి. అవునా? అవును. అలాగా వీపీసీలో కూడా వీపీసీ అనే కాదు, సర్వర్ కానీ ఏవైనా ఒకటికి 10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అలా ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఏంటి, దాని రేంజ్ ఎంత, అసలు ఎందుకు తీసుకోవాలి మనం, ఇవన్నీ తెలిస్తే ఈవెన్ సెక్యూరిటీ మానిటరింగ్ మనం చెప్పాను చూసారా, వీపీసీ అదే ఫ్లో లాక్స్ కానీ సర్వర్ క్రియేట్ చేసాం, ఇవన్నీ మీకు తెలిస్తే స్టోరేజ్లో ఎక్కడ స్టే అవుతాయి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ప్రతిదీ అడుగుతారండి. మీరు జస్ట్ అలా క్రియేట్ చేసి వదిలేసాం కదా అంతే అని అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగితే మీకు తెలియదు, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సార్ ఇప్పుడు మీరు ఇది క్రియేట్ చేసి వదిలేస్తే పడుతుంది అంటున్నారు, మరి దాని మీద వర్క్ చేసినా పడుతుందేమో. అంత పడవు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసి వదిలేసారు 24 అవర్స్, పెర్ గంటకు వచ్చేసరికి 0.10 అంటే మేబీ 20 రూపీస్ ఎంతో. అదే 24 అవర్స్ అయితే ఎంత పడింది? ఆ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ అదే 400 అంటే ఇప్పుడు నార్మల్ జస్ట్ ఇలా క్రియేట్ చేసి వదిలేయడం 10 రూపీస్, 1 మంత్ అయ్యేసరికి ఆ 400లో 200 ఎంత అవుతుంది, నథింగ్, ఏం కాదు అది. అదే పెర్ డే 400 అంటే పెర్ మంత్కి ఎంత పడుతుంది, నియర్లీ 12,000 రూపీస్. థింక్ వన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. యాక్టివ్ డైరెక్టరీలో వచ్చేసరికి డీసీ అంటే డొమైన్ కంట్రోల్, అంటే ఏంటి అంటే డొమైన్ అనేదాన్ని మనం అలా కంట్రోల్ చేయొచ్చు అని యాక్టివ్ డైరెక్టరీ. ఇది వచ్చేసరికి ఇందాక లైనక్స్ సర్వర్ చూసారు, ఇప్పుడు విండోస్ మెషిన్. ఆ విండోస్ మెషిన్కి ఎందుకు అని ఇందాక మీరు నన్ను అడిగారు కదా, ఐ మీన్ ఇదివరకు అడిగారు విండోస్ మెషిన్ ఎందుకు వాడము, ఓకే ఇప్పుడు లైనక్స్ మెషిన్ అని. విండోస్ మెషిన్కి వచ్చేసరికి హ్యూజ్ రిక్వైర్మెంట్ అండి. అంటే ఏంటి అంటే లైనక్స్ మెషిన్కి 1 GB ర్యామ్ 1 CPU అన్నీ ఉంటే సరిపోతుంది. విండోస్ మెషిన్కి అలా కాదు, మినిమం 8 GB ర్యామ్ 30 GB స్టోరేజ్ ఉండాలి. అంటే ఒక విండోస్ మెషిన్ రన్ చేసే ప్లేస్లో నియర్లీ 3 or 4 లైనక్స్ మెషిన్స్ రన్ చేసుకోవచ్చు. అందుకు విండోస్ మెషిన్ చాలామంది వాడడానికి ఇష్టపెట్టుకోరు. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేసరికి కంపల్సరీగా లార్జ్. ఇప్పుడు చూడండి ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో 0.0124 ఉంది, ఇది ఫ్రీ కాబట్టి. కానీ విండోస్ మాత్రం కంపల్సరీగా లార్జ్ తీసుకోవాలి. ఎందుకు అంటే కంపల్సరీ దీనికి 8 GB మెమరీ, ఐ మీన్ 2 CPU 8 GB మెమరీ కంపల్సరీ వాడుతుంది. ఆ విధంగా ఇక్కడ చూసారు కదా 0.1272 అని ఎంత ఉంది, ఎంత పడుతుంది, 0.1272 USD టు INR, నియర్లీ 10 రూపాయలు. ఎంత గంటకి. అందుకే అట్లా ఎప్పటికప్పుడు క్రియేట్ చేసిన దాన్ని క్లోజ్ చేసుకుంటే పెద్ద ఏమి ఉండదు. అదే మీరు ఒక 24 hours అవులో వదిలేస్తే 10 into 24 240 రూపీస్ పడుతుందండి, అలాగే లాస్ అయిపోతారు. నెక్స్ట్ ల్యాప్టాప్కి లార్జ్ ఇక్కడ డిఫాల్ట్గా 30 GB వచ్చేస్తుందండి. మనం దేనికి ఇచ్చాం, VPC 40, దీంట్లో పబ్లిక్ సబ్నెట్ ఇచ్చాం దానికి. మీరు కావాలంటే పబ్లిక్ సబ్నెట్ దాన్ని తీసుకోవచ్చు, లేదా 10.2 తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ క్వశ్చన్ అది కాదు, జస్ట్ నార్మల్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. విండోస్ సర్వర్ వేరు, నెక్స్ట్ లైనక్స్ సర్వర్ వేరు, రెండింటికి 2 సపరేట్ మెషిన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆటో అసైన్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్, డిఫాల్ట్ మనం ఏదైతే ఆల్రెడీ కాన్ఫిగర్ చేసామో అది గుర్తుంచుకోవాలి. ఈ ఐపీ మాత్రం బాగా గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే బాటంలో వచ్చేసరికి మీరు ఇక్కడ కానీ అది ఆ ఐపీ కానీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా డిఫరెంట్ ఐపీ అది తీసుకుంటుంది, అప్పుడు మీకు కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 1 అంటే లైనక్స్ సర్వర్, 2 అంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ, అది ఇంకో ఐడెంటిఫికేషన్ కోసం మీరు క్రియేట్ చేస్తారు కాబట్టి. 30 GB నార్మల్ ఇవన్నీ లాంచ్ ఇన్స్టెన్స్. ప్యారలల్గా ఇది రన్ అయ్యే లోప లైనక్స్ మెషిన్ మీకు చూపిస్తానండి. ఓకే, లైనక్స్ మెషిన్లో పబ్లిక్ అయితే కనెక్ట్ అవుతాం. వెరీ క్లోజ్. మీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా, పుట్టి అయితే మళ్ళీ నేను చెప్పనా గైస్, మిమ్మల్ని ప్లీజ్ ఐడియా ఉంది. యాక్సెప్ట్ నో. నేను నో ఎందుకు క్లిక్ చేశానంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన పుట్టి ఫైల్ ఉంటుంది, లాగ్ ఫైల్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ప్రతిదీ క్రియేట్ అవుతుంటే నాకు చిరాకు ఉంది, నాకు ఐడియా ఉంది కాబట్టి. మీకు ఉంచుకోండి ఎస్ఎన్ సూడో రూట్ యూజర్కి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ రూట్ యూజర్కి దీనికి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఈ రెండు ఇది రూట్ యూజర్కి దీనికి డిఫరెన్సెస్. నెక్స్ట్ LSBLK అని కొడితే ఇక్కడ చూసారు కదా ఒకటే ఉంది, 8 GB మాత్రమే ఉంది ఇక్కడ, మరి ఇంకేమి లేవు దీంట్లో. DF-H అంటే డిస్క్ యూసేజ్ మొత్తం చూపిస్తుంది.
మొత్తం అంతా ఇప్పుడు చూసారు కదా 8 GB ఉంది, 8 GB కూడా యూజ్ చేసుకోవడానికి. ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇంకేం లేవు కదా, లైనక్స్ అప్ అయిందా, లైనక్స్ కాదు, విండోస్ మెషిన్ స్టిల్ ఇన్స్టాల్ అవుతుంది. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఇంకేం కనిపించట్లేదు, కానీ మనము దీనికి సెకండ్ స్టెప్ ఏంటి, సర్వర్స్కి స్టోరేజ్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం, మెయిన్ మనకి ఇక్కడ ఒక సర్వీస్ ఉంటుందండి. ఏంటి అంటే ఇదే EC2 వస్తే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఇది సపరేట్ సెషన్ ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అని. బట్ ఏంటి అని చేసి తెలుసుకొని చాలు. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్స్ ఉంటాయి, మనం ఎంతెంత వాల్యూమ్స్ యాడ్ చేయొచ్చు, దేనికి ఎంతెంత మాడిఫై చేయొచ్చు అని. ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ వాల్యూమ్ అని పెట్టి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ GP3 అంటే అడ్వాన్స్డ్, GP2 అంటే దాని బిఫోర్. ఇవన్నీ SSDs, ఇవి అంటే సూపర్ స్పీడ్ డ్రైవ్ అనమాట. దీంట్లో మ్యాక్స్ 100 ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ మనకి అవసరాన్ని బట్టి మాత్రమే ఈ వాల్యూమ్స్ యాడ్ చేస్తుంటాం. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ 10 GB నేను ఇస్తున్నాను, మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, సర్వర్ వచ్చేసరికి లైనక్స్ సర్వర్ కదా మనం యాడ్ చేస్తాం. సర్వర్ వచ్చేసరికి 10.40 అంటే మేబీ South 1 అంటే రీజియన్, ఏపీ సౌత్లో క్రియేట్ చేసి, ఏపీ సౌత్ 1A జోన్లో క్రియేట్ చేసి వాల్యూమ్స్ వచ్చేసరికి 1Bలో యాడ్ చేస్తే మాత్రం మీకు ఇక్కడ ఏం చూపించవు, ఇక్కడ కాదు, నెక్స్ట్ వాల్యూమ్స్ అటాచ్ చేసిన దగ్గర ఏమీ చూపించవు. ఏ రీజియన్లోని ఏ జోన్లోని మీరు క్రియేట్ చేస్తే సర్వరు ఆ జోన్లోని ఆ జోన్కి సంబంధించిన వాల్యూమ్ మాత్రమే క్రియేట్ చేస్తే దానికి అటాచ్మెంట్ అవుతుందండి. లేదు అంటే మాత్రం మీకు చూపించదు, ఎర్రర్స్ ట్రిగ్గర్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, కూల్. క్రియేట్ వాల్యూమ్, నెక్స్ట్ కమ్ టు బాటమా. ఓకే, ఇప్పుడు ఏది ఇన్ యూజ్ ఉంది, ఏది ఇన్ యూజ్ లేదు. ఇక్కడికి వస్తే చూసారా, అవైలబుల్ ఇవి పాతవే. ఇక్కడ క్రియేటింగ్ అంటే దీ సర్వర్ మనం ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేసింది ఇది. ఇదనమాట, 3 అవైలబుల్, నథింగ్. ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, ఇది ఏదైనా లేదు. మనం 10 GB కదా, 12 GB పెట్టలేదు, 10 GB కదా. క్రియేట్ చేసిన దాన్ని క్లిక్ చేసి అటాచ్ టు వాల్యూమ్, దేనికి, ఈ జోన్కి. ఇక్కడికి వస్తే మనకి చూసారు కదా కింద స్క్రీన్ మీద లైనక్స్ సర్వర్ 1 కనిపిస్తుందా మీకు? అంటే జూమ్ చేస్తే అంటే మీకు కొంచెం ల్యాపింగ్ ముందుకు వస్తే కనిపిస్తుంది. స్క్రీన్ 1 కనిపిస్తుంది కదా రన్నింగ్ అని. స్క్రీన్ 1 అటాచ్మెంట్ చేసి బాటంకి వచ్చాక ఇవి డివైస్ అంటే ఏంటి, డివే అంటే ఇది వచ్చేసరికి అండి డివైస్ ఫైల్స్ అంటారు దీన్ని. దానికి సంబంధించిన ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏంటి అని చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇదే సెలెక్ట్ చేయాలని లేదు. బట్ ఈజీ కోసం SDB ఆర్ SDC ఏదైనా తీసుకోవచ్చండి. నేను SDC తీస్తాను, లేదు SDB తీసుకున్నాను, ఓకే, ఏదైనా తీసుకోవచ్చు, ఇది ఏదైనా. కానీ వాల్యూమ్ అటాచ్ చేయడం ఇంపార్టెంట్. అర్థమైంది కదా ఇక్కడ పాయింట్. ఏ జోన్ చూసారా, ఏ రీజియన్లో ఏ జోన్లోని సర్వర్ క్రియేట్ చేస్తామో ఆ జోన్లోని ఆ రీజియన్ ఆ జోన్లో మాత్రమే వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేస్తే అటాచ్ అవుతుంది, లేదు అంటే అటాచ్ అవ్వదు. SDB ఓకే, కూల్. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మాత్రం ఎంత ఉంది, ఓన్లీ 8 GB ఉంది. ఇప్పుడు మళ్ళీ చూడండి స్క్రీన్. ఇప్పుడు చూసారు కదా, ఇంకొకటి ఇది ఏంటి అంటే ఇది 8 GB ఆల్రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక 10 GB అంటే రా డేటా. అంటే ఇప్పుడు మీకు మన క్లియర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఏంటి అంటే వడ్లు అంటే ధాన్యం తీస్తాం కదా, ధాన్యం అవి కూడా తీసుకొస్తాం. కానీ తీసుకొచ్చిన ధాన్యం మనం తినగలమా? లేదు. మిల్లుకి తీసుకెళ్ళి మిల్లులో ఆడిస్తే బియ్యం అవుతాయి. బియ్యం తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, వండుకుంటే బాయిల్ చేస్తే అన్నం కింద తయారవుతుంది, అప్పుడు మనం తినగలం. అలాగే ఇది ఏంటి అంటే 10 GB అనేది రా డిస్క్ని మనం దీన్ని బియ్యం కింద మార్చాలి. దాని కింద మార్చాలంటే మనకి ఇందులో ఒక కమాండ్ అవసరం, ఎఫ్ డిస్క్ అని క్లిక్ చేసి ఇది ఎందులో ఉంది, మనం /dev నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది xvdb అది ఇచ్చి కొడితే మీకు కొత్త పార్టిషన్స్ వస్తాయండి. అంటే ఎలా క్రియేట్ చేయాలి, అందులో నీకు ఎంఎఫ్ ఉందా, క్లిక్ చేస్తే ఎం అని కొడితే
ఇందులో మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ బోటబుల్ ఫ్లాగ్స్ ఏమైనా ట్యాగ్స్ చేస్తామా లేదా సంథింగ్ ఏమైనా పార్టీషన్ టైప్స్ ఏమైనా తెలుసుకోవాలా. మేము మోస్ట్ ప్రాబబ్లీ నేను ఒక 3 or 4 యూజ్ చేస్తాం. ఎలా అంటే ఎన్ ఒకటి, డబ్ల్యూ ఒకటి, క్యూ ఒకటి. క్యూ దేనికంటే ఏమైనా మనం చేంజెస్ చేసిన దానికి మనకు నచ్చలేదు అప్పుడు డైరెక్ట్ క్విట్ కొట్టేస్తే ఏ చేంజెస్ అవ్వవు, డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్ ఎఫ్ డిస్క్ /dev/ డైరెక్ట్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఎన్ అనిస్తే న్యూ పార్టీషన్ చూస్తున్నారు కదా, యాడ్ ఏ న్యూ పార్టీషన్ అంటే ఏంటి, కొత్త ఉన్న డ్రైవ్ని కొత్తగా మారుస్తున్నాం మనం, అంటే ఒక హార్డ్ డిస్క్ యాడ్ చేస్తున్నాం లైనెక్స్లో. క్లిక్ సేమ్. ఇప్పుడు ప్రైమరీయా ఎక్స్టెండెడ్ అప్ అంటే ఏంటి అంటే ఉన్న డ్రైవ్కి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామా అని అడుగుతాం, లేదు నార్మల్గానే ఉంటాం అంటే ప్రైమరీకి తీసుకుంటాం. క్లిక్. ఉన్న మొత్తం ఏదైతే ఉందో 1 to 4 నథింగ్ అక్కడ ఇచ్చేస్తే డిఫాల్ట్ 2048 MB ఎంత ఉంది మొత్తం ఇవన్నీ కూడా ఐడీస్ అలా ఇచ్చేస్తే మొత్తం ఎంతైతే ఉందో ఉన్న 10 GB కూడా మనం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. క్లిక్ చేస్తే ఎం ఫర్ హెల్లో వచ్చింది కదా, క్రియేటెడ్ చూసారు కదా స్క్రీన్ మీద, క్రియేటెడ్ న్యూ పార్టీషన్. మళ్ళీ అడుగుతుంది ఇంకేమైనా, లేదు డబ్ల్యూ అని కొడితే సేమ్ రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్ అంటే డైరెక్ట్గా ఆ టేబుల్ క్రియేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు LSBLK క్లిక్ చేస్తే చూసారు కదా, ఇప్పుడు ఇందాక ఇది ఒకటే కనిపించింది, ఇప్పుడు ఇది కూడా సేమ్. పోనీ ఇక్కడ క్రియేట్ అయింది, ఇలాగా క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ చేసిన తర్వాత మనం కంపల్సరీగా ఇప్పుడు అంటే ఏంటి బియ్యం కింద మారే మనం ఉడకబెట్టుకొని తినాలి కదా, తినాలి అంటే మనం దీనికి ఏం చేయాలి, దీనిపైన మేక్ ఫైల్ సిస్టమ్ ఈస్ నథింగ్ లైక్ స్టవ్ ఆర్ కుండ సంథింగ్ అయినా పర్చేస్ టైప్ అనమాట. ఆ టైప్ దీనికి ఏంటి అంటే 3 ఉంటాయి. ఎలా అంటే ఎక్స్టెంట్ 1 2 3 4 లేటెస్ట్ అని, దానికి మేక్ ఎంకే fs.ext4 ఇది చూసారు కదా, ఇలా క్లిక్ చేస్తే డిఫరెంట్ అన్నీ వస్తాయండి. మేక్ ఫైల్ సిస్టమ్ ఏంటి, దేనికి సంబంధించింది అన్ని అంటే మీకు తెలిస్తే ఇవన్నీ 1 by 1 మనం మొత్తం అన్ని కూడా మేక్ ఫైల్ సిస్టమ్ /dev/ చూసారు కదా, ఇలా కొట్టగలే ఆటోమేటిక్గా ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటుంది. మీకు ఇందులో డిఫరెన్స్ ఏం తెలియదు, దీంట్లో సేమ్ LSBLK అని కొట్టినా మీకు, కాకపోతే ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే మనము ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. మేక్ డిఆర్ MKDIR అంటే మేక్ డైరెక్టరీ ఫైల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడ కావాలి మనకి, మేక్ డైరెక్టరీ డేటా వాల్ అంటే ఏంటో మనకు ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాం, ఆ వాల్యూమ్ని దీనికి మౌంట్ చేస్తే అప్పుడు దీన్ని మాడిఫై చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి అవుతుంది. అరే డాట్ అని పెట్టానా, ఓకే ఇట్స్ ఓకే డిలీట్ చేసేద్దాం. LS MKDIR ఓకే కూల్. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని మౌంట్ చేయాలంటే MUNT మౌంట్ LSBLK. గైస్ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా, ఓకేనా, ఎనీ డిస్టర్బెన్స్ ఎనీవన్, అందరికీ ఓకే కదా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ నాదా? మధ్యలో. మరి మీరు ఏం పింక్ చేయలేదు నన్ను, మరి అడగాలి కదా, అడిగితే కదా. ఇప్పుడు ఓకేనా, ఇంకా స్టిల్ ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు పర్లేదు, ఇందాక బ్రేక్ అయ్యింది చాలా. మేబీ నెట్ సిగ్నల్స్ ఎక్కడ కొన్ని చేంజ్ అయ్యండి. మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించినా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీథింగ్ ఒకసారి నన్ను ఆపి సార్ ఇది ఒకసారి రిపీట్ చేయండి, లేదు మాకు వాయిస్ క్లియర్గా లేదు, అప్పుడు ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాం. ఓకే సార్. Mount data wall cannot find yesterday. Dev data
డన్. ఇప్పుడు చూడండి ఎల్ఎస్పిఎల్కి అని క్లిక్ చేస్తే ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ కూడా మీకు ఇంకా క్లిక్ చేస్తే ఎల్ఎల్ క్లిక్ చేస్తే ఆహాహా ఎల్ఎల్ ఎల్ఎల్ స్లాష్ డేటా వివోఎల్ సార్ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఛార్జెస్ పడతాయని, అప్పుడు మనం క్రియేట్ చేసినా పడతాయి కదా సార్, ఎప్పుడు క్రియేట్ చేసినా? మీకు అర్థం కాలా? ఒక పాయింట్ ఏంటి అంటే పడతాయండి. మీకు ఇంకెలా చెప్పాలి? తిరుపతి వెళ్ళాలి ఎగ్జాంపుల్. తిరుపతికి వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళొచ్చు, మేబీ షిప్ ఉందో తెలియదు, షిప్లోనే వెళ్ళొచ్చేమో, మేబీ బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. చీపెస్ట్ వే ఏంటి ఇప్పుడు మీరే చెప్పండి? ట్రైన్. ఎందుకు ట్రైన్ చీపెస్ట్ వే తీసుకుంటున్నారు? మరి ఇంకేంటి సార్? ఎందుకు చూస్ చేసుకుంటున్నారని అడుగుతున్నాను నేను. తక్కువ డబ్బులు కాబట్టి కదా, నేను చెప్పిన పాయింట్ కూడా అదే. పడతాయి. తిరుపతి దర్శనం మ్యాండేటరీ, కానీ ఎలా వెళ్ళాలని చూస్ చేసుకోవాల్సింది మనము. ఇక్కడ డబ్బులు పడతాయి మీరు చెప్పిన కాన్సెప్ట్, కానీ తక్కువ డబ్బులు పడేటట్టు చూసుకోవాలి. అది నేను చెప్తుంది. అర్థమైందా? క్రియేట్ చేస్తే పడతాయండి. ఈసీ2 క్రియేట్ చేస్తే డబ్బులు పడవు. వీపీసీకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, నాట్ గేట్వేకి, రౌట్ 53కి అన్ని. కానీ అప్పుడు మళ్ళీనా హర్షిత గారు, మనోజ్, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎనీవన్? లేదు సార్, నా దగ్గర అయితే మేబీ జయదీప్ గారు మీ దగ్గర నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా క్లియర్గా ఉందంట. అందుకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందండి. హలో జయదీప్, ఆర్ యు దేర్? అవునా? హలో జయదీప్, మీ దగ్గరే ఉందంటే మిగతా పర్సన్స్కి లేవంట డిస్టర్బెన్సెస్. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, లేదా మొబైల్ డేటా అయితే ఒకసారి కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వండి. మొబైల్ డేటా అవ్వదు సార్, సిగ్నల్ లేదు అసలు మొబైల్ డేటా. నేను వైఫై కనెక్ట్ అయ్యాను కానీ హాస్టల్ వైఫై కదా. మేబీ అంటే మీ దగ్గర సిగ్నల్, అంటే నా దగ్గర ఏం డిస్టర్బెన్స్ లేదు. ఈవెన్ మిగతా పీపుల్ కూడా అడిగాను, డిస్టర్బెన్స్ లేదు అన్నారు. అందుకని మీరు నాది మొబైల్ డేటా కూడా 4 వినబడదు కూడా ఇక్కడ. ప్లస్ వైఫై బెస్ట్, వైఫై నుంచి మరి అందరూ వాడతారు కదా, అదే కొంచెం దానివల్ల నాకు సరిగ్గా అవ్వట్లేదు. మేబీ అది అయ్యి ఉండొచ్చండి. క్వశ్చన్ ఏంటి అంటే డబ్బులు పడతాయి కరెక్టే, బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే మెయిన్ ఫ్లైట్లో వెళ్తే 2500 నుంచి 4000 రూపీస్ ఛార్జెస్ అవుతాయి, కానీ ట్రైన్లో వెళ్తే 300-400 అయిపోద్ది కదా. వెళ్ళి రావడానికి మేబీ ఒక 800 అయిపోద్ది. అంటే 4000 అయ్యే దగ్గర 800 అంటే పెద్ద అనిపించదు, కష్టం అనిపించదు. అలాగే ఇందులో కూడా ఇప్పుడు పెర్ మంత్కి 12,000 మీరు పే చేసే దగ్గర 400-300 అంటే అంత టఫ్ అనిపించదు కదా. నార్మల్గా యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర 12,000 ఖర్చు అవుతుంది, దాని దగ్గర 300-400 అంటే ఏం కాదు. అంతే 400 12,000 పే చేయాలంటే చాలా కష్టం అని అంటారు. అలాగా ఇక్కడ కూడా నేనేం చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు వీపీసీలు కొన్ని ఛార్జెస్ ఉన్నాయి 750 అవర్స్లో. అది డాక్యుమెంట్ మేబీ ఇంటర్నెట్లో అయితే తీయాలి. నేను అది మీకు కావాలి అంటే తీస్తా, లేదు అంటే మాత్రం అవసరం నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోండి చాలు, ఎక్కువ వద్దు. ఏంటి అంటే ఎప్పటికప్పుడు క్రియేట్ చేసానుకో మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా వీపీసీ ఉంది. ఇప్పుడు నేను T2 లాస్ తీసాను, గంటకి ఎంత, గంటకి 10 రూపాయలు అన్నారు. ఇప్పుడు ఈ గంటకి నేను ఒకసారి క్రియేట్ చేసిన సర్వర్ ఉంది కదా T2 లాస్ అని విండోస్, అది మీరు టెర్మినేట్ చేసినా 10 రూపాయలు ఛార్జ్ చేస్తాం. అవునా? మైకు క్వశ్చన్ కరెక్ట్ అర్థమవుతుంది కదా గైస్? మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. మీరు 10 రూపాయలు ఏదైతే ఉందో మీరు సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత అది ఉంచినా డిలీట్ చేసినా 10 రూపాయలు ఛార్జ్ చేస్తాం పక్క, దాంట్లో తిరగలేదు. అది మీరు అంటే ఏంటి అంటే మీరు ఒక వస్తువు కొన్నారు, సర్వీస్ ఛార్జ్ అంటారు, తెలుసు కదా మీకు. ఏమైనా ఒకసారి తీసుకెళ్ళి ఇచ్చారు, మీరు అక్కడ ఇచ్చిన నాకేం వద్దు, నాకేం రిపేర్ చేసి తిరిగి ఇచ్చిన సర్వీస్ ఛార్జ్ అయితే పే చేయాలి. సర్వీస్ ఛార్జ్ పే చేయకపోతే ఇది స్టార్టింగ్లోనే అది తీసుకొని అంటాడు. మీరు సర్వీస్ చేయించుకోకపోయినా మాకు ప్రాబ్లం లేదు, బట్ మీరు సర్వీస్ చేయించుకుంటానంటే అది రిపేర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ సర్వీస్ ఛార్జ్ మాత్రం కంపల్సరీగా 300 or 500 ఉంటుంది. అంటే సరే మీకు నచ్చితేనే చేయించుకోమంటాం.
అప్పుడు తీసుకుంటారు. ఆ సర్వీస్ చార్జ్ స్టార్టింగ్లోనే పే చేస్తారు. రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్, రిపేర్ అవ్వలేదు అనుకోండి సర్వీస్ చార్జ్. అలాగే ఇది కూడా సర్వర్స్ కూడా మినిమమ్ 10 రూపీస్ ఉంటుంది 1 అవర్కి, కొంచెం అంటే ఫ్రీ సర్వీసెస్ కాకుండా అలాంటప్పుడు డబ్బులు పడతాయి. అది నేను చెప్తున్నా మీకు. ఈ టాపిక్ క్లియర్ కదా. ఇప్పుడు చూసారు మనం మౌంట్ చేసాం, మౌంట్ చేస్తే ఇక్కడ రూట్ డైరెక్టరీ కింద ఇలా మారిపోయింది. మనకి స్లాష్ అంటే ఎప్పుడు కూడా రూట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ పీడబ్ల్యూ అని కొడితే ఆటోమేటిక్గా రూట్ డైరెక్టరీస్ ఉంటాయండి. ఈ రూట్ డైరెక్టరీస్ ఏదైతే ఉందో దాని కిందే ఉంటాయి. రూట్ డైరెక్టరీస్ ఎప్పుడు డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, దాన్ని రూట్ డైరెక్టరీస్ అంటారు. దాని కింద నుంచి మొత్తం లైనక్స్ చెప్పినట్టు మీకు అర్థమవుతాయి. నేను 1 by 1 చెప్తాను లైనక్స్లో టాపిక్స్ ఏంటి అని. బట్ ఇప్పుడు ఏంటి అంటే మీకు జస్ట్ తెలుసుకోవడానికి చూడండి సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు క్రియేట్ అయిందండి, దీన్ని వాడుకోవడానికి అవుతుంది. బట్ మనకి ఏంటి అంటే సర్వర్ రీబూట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి అన్నీ పోతాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సర్వర్ రీబూట్ చేస్తే పోతాయి, కానీ ఇవి ఏంటి అంటే టెంపరీ మెమరీలో సేవ్ అయి ఉంటాయి. అది మనకు పర్మనెంట్గా సేవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు టచ్ అంటే హిడెన్ అండి. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 నేను జస్ట్ నార్మల్గా క్రియేట్ చేశాను మీకు తెలియడం కోసం. ఈ ఫైల్స్ మీరేం చేయాలంటే మీకు ఇచ్చే టాస్క్ ఇవాళ చెప్తాను ఎండింగ్. ఈ లైనక్స్ టాపిక్ ఏందో చెప్తాను, సర్వర్ సంబంధించింది. ఇప్పుడు చూసారు కదా 3 ఫైల్స్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే సర్వర్ రీబూట్ చేస్తే ఇవి పోతాయి. ఇవి పోకుండా ఉండాలంటే BLK ఐడి బ్లాక్ ఐడి అనమాట, దీనికి సంబంధించింది. ఇది చూసారు కదా, ఇది ఎలా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకొని సరిపోతుంది. కాపీ టెక్స్ట్ టిక్ ఇక్కడ వచ్చేసరికి ఇది కాపీ చేసుకోండి. స్పేస్ ext4 అంటే మనం ext4లో ఫైల్ సిస్టంలో అప్డేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే నానో పర్మనెంట్గా ఉండాలి అంటే etc fs ట్యాబ్ fs అంతే ట్యాబ్ కొడితే ఇప్పుడు చూసారు కదా, ఇందులో ఇప్పుడే కదండి ఆఫీసెస్లో మీరు వర్క్ చేసినప్పుడు కూడా ఏంటి అంటే ఈ హ్యాష్ ట్యాగ్ అని చూసారు పైన, హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మనం ఏం చేసాం, ఇప్పుడు 10 GB యాడ్ చేసాం. ఇవో వాల్యూమ్ 10 GB. అరే రే వాట్ హ్యాపెన్, సి 10 నమ్స్లో కాన్ అవ్వలేదా, ఏం జరుగుతుంది? కంట్రోల్ ఎగ్జిట్. ఓకే సరే ఇది తీసుకుందాం. 10 GB అని ఇస్తే ఏమవుతుందంటే అండి 10 GB వాల్యూమ్ EBS వాల్యూమ్ యాడెడ్ 10 GB అని కొడితే మనకి ఎప్పుడైనా ఈ టెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే ఇక్కడ దేంట్లో యాడ్ చేసాం, ఇక్కడ UUID దాంట్లో ఈ ఐడికి అంటే ఏంటి ఈ పర్టికులర్ దానికి ఇక్కడ దీనికి మాత్రం ఏది dev1 దానికి XVDB1కి మనము 10 GB యాడ్ చేసాము. దేనికి ఈ ఫైల్ సిస్టమ్ యాడ్ చేసాం. దీని నుంచి ఎగ్జిట్ అవ్వంటే కంట్రోల్ కొడితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ X కొడితే ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి అండి మీకు ఏముండదు, నేను నార్మల్గా LSBLK మళ్ళీ చెక్ చేస్తే సేమ్ యాస్టీస్ ఎలాగ ఉంటుంది. బట్ క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరికి ఇచ్చే టాస్క్, ఈవెన్ మనోజ్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి ట్రై చేయండి మిమ్మల్ని కూడా. ఈవెన్ జైదీప్ మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఇక్కడ నేను ఇప్పుడు నానో FS ట్యాబ్ అని ఇచ్చాను కదా, ఈ కమాండ్ వాడకుండా రీబూట్ చేయండి. రీబూట్ చేసిన తర్వాత ఏం ఎర్రర్స్ వస్తున్నాయో రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఈ కమాండ్ వాడకుండానా ఈ నానో ETC FS ట్యాబ్ అని క్లిక్ చేయకుండా దీనికి సంబంధించింది ఇలా రూట్ రాదు, అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంది. స్క్రీన్ షాట్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఏంటి అనేది నేను రేపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ డౌట్ ఏంటి అని. మీకు ఆ ఎర్రర్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలో ఏమైనా ఐడియా ఉంటే ఓకే, లేదు అంటే ఐ విల్ గైడ్ యూ దానికి సంబంధించింది. అది టాస్క్ అండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు దీంట్లో మనం ఎంత 10 GB యాడ్ చేసాం, దీన్ని మనము మోడిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే రేపు పొద్దున ఆర్గనైజేషన్స్లో సర్వర్స్ ఎక్కువైపోయి ఆ వాల్యూమ్ సరిపోవట్లేదు, అంటే మీకు లోడ్ ఎక్కువైపోయి సరిపోలేదు.
అప్పుడు వాల్యూమ్ చేంజ్ చేయాలి. ఎలాగంటే మోడిఫై వాల్యూమ్ అని పెట్టి ఇక్కడ 14 GB 14 వై సపోజ్ ఇప్పుడు 14 GB యాడ్ చేస్తున్నాం మోడిఫై. బాగా చూడండి, చాలామంది తెలియని విషయం ఏంటి అంటే డైరెక్ట్గా ఇలా క్లిక్ చేస్తే అందులో యాడ్ అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ యాడ్ అవ్వదు, ఎప్పటికీ యాడ్ అవ్వదు. చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద వాల్యూమ్ యూ మస్ట్ ఎక్స్టెండ్ ద ఫైల్ సిస్టమ్ టు ద న్యూ సైజ్. ఏదైతే ఉందో ఫైల్ సిస్టమ్ని యాడ్ చేయాలి. ఆ ఫైల్ సిస్టమ్ కానీ యాడ్ చేయకపోతే మీకు కనిపించదు. మోడిఫై కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఏం లేదు కదా, ఇప్పుడు LSBLK ఏమి వచ్చింది ఇక్కడ చూసారు కదా, ఇది రా డేటా మనీని. ఇక్కడ ఇచ్చేసరికి ఓన్లీ 10 GB, ఆ 10 GBని వాడుకుంటాం. ఇక్కడ ఇంకొక 4 GB యాడ్ చేసాం. ఈ 4 GB ఇందులోకి యాడ్ అవ్వాలంటే గ్రో పార్ట్ /dev ఓకే గ్రో పార్ట్ 1. ఓకే, ఇది 1 పడట్లేదు. ఇక్కడ ఎందుకు పడట్లేదు? మంచిలో కావాలి కదా. ఓకే, ఒక్క నిమిషం అండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. గ్రో పార్ట్ XUDP స్పేస్ 1 అని కొడితే ఆటోమేటిక్గా రీసైజ్ అవుతుంది. చూడండి, చేంజ్ అంటే ఏంటి, పార్టీషన్ చేంజ్ అయిపోయింది. పాతది ఏదైతే ఉందో అది కొత్త దాని కింద మారిపోయింది. ఇప్పుడు చూడండి, LSBLK అని కొడితే సైజ్ చేంజ్ అయిపోయింది. చూసారా గైస్? మనోజ్ ఉన్నారా కాల్లో? ఇలాగా సైజు చేంజ్ అయిపోతుంది, అంటే చేంజ్ అవుతుంది. సరే, సైజ్ చేంజ్ అయిపోయింది కదా, మనం వాడుకుందామా అంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే రీసైజ్ టు FS, దేనికి? ఈ వాల్యూమ్కి. తీసుకున్నది XUDP. ఓకే, దీనికి అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ సారీ గైస్, దీనికి కాదు. XUDP /DE dev. ఇందాక మనం డేటా వాల్యూమ్ ఇచ్చాం కదా, తీసుకోవాలి. తీసుకోవాలి. సరే, ఇట్స్ ఓకే అండి. రీసైజ్ ఇప్పుడు చూసారు కదా, ద ఫైల్ సిస్టమ్ ఆన్ dev XUDP ఇస్ నౌ ఎంత ఇంక్రీజ్ అయిపోయింది. ఆ బ్లాక్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఈజ్ మౌంటెడ్ టు రూట్ అండ్ ఆన్లైన్ రీసైజింగ్ రిక్వైర్డ్ బ్లాక్స్ టు చేంజ్ అయింది. ఇలా మీకు వచ్చిన తర్వాత LSBLK అని చూపించిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి రూట్ అయిపోయిందండి. మీరు ఇలాగా ఎనీథింగ్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో సపోజ్ 14 GB అంటే ఇక్కడ వచ్చేసరికి మీరు 10 GBతో వాడుతున్నారు, లేదా 100 GBతో వాడుతున్నారు, మీరు 200 GBతో వాడుతున్నారు, కానీ సడన్గా లోడ్ ఎక్కువైపోయింది. దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ నేను ఇచ్చిన కమాండ్స్ FS తీసుకోటి, నెక్స్ట్ దాని ఫైల్ సిస్టమ్ చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత మౌంట్ చేయాలంటే ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్కి మౌంట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని గ్రో పార్ట్కి అంటే యాడ్ చేసిన తర్వాత గ్రో పార్ట్ దాన్ని చేంజ్ చేసి సేమ్ ఈ రీసైజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది లైనక్స్ పార్ట్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? నో కదా? నో, నథింగ్. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్, నాకు డిస్టర్బెన్స్ ఉంది. ఎవరు? జైదీప్ మీరేనా? మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఒక్క నిమిషం మనోజ్, హర్షిత గారు, ఎనీవన్ నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? నా సైడ్ నుంచి ప్రాబ్లం లేదు సార్. మనోజ్ కాల్లో ఉన్నారు కదా, నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? క్లియర్గా ఉందా?
క్లియర్ అవును క్లియర్ సార్, నాదే ప్రాబ్లం అంటున్నా. నాది ఇట్స్ ఓకేలే రిజిస్టర్ జైదీప్, అవ్వండి తప్పదు. అలా కాదు జైదీప్ గారు, ఇట్స్ ఓకే. వీడియో రికార్డ్ ఎలా చేస్తున్నాను కదా, రికార్డ్ షేర్ చేస్తాను, ఒకసారి వర్క్ చేయండి. మేబీ ఒకసారి రేపు జాయిన్ అయినప్పుడు చూడండి, ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మనం క్రాస్ చెక్ చేసుకుందాం. సరే. మేబీ నెట్వర్క్ ఇష్యూ బాగా హెవీగా ఉంటుంది మీ దాంట్లో. నేను మీకు మీ తాలూకా రౌటర్ ఐపీ కనుక్కున్నారు అనుకో, ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు ఏంటి అని మనం చూసి దాన్ని బట్టి కొంచెం చేంజెస్ చేసేద్దాం, ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా. ఇట్స్ ఓకే. లైనెక్స్ మీ అందరికీ క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? క్లియర్ సార్. సూపర్. ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు వర్క్ చేసిన తర్వాత ఆ సర్వర్ని రన్ చేయొద్దు. చాలా క్లియర్ చెప్తా. అయిపోయిన తర్వాత ఎగ్జిట్ వర్క్ అయిపోయిన తర్వాత. కానీ జస్ట్ సర్వర్నే క్లోజ్ చేయమన్నాను. అంటే ఏంటి, ఇక్కడ కాదండి, ఇన్స్టెన్సెస్లో కాదు, జస్ట్ ఇక్కడ మాత్రమే క్లోజ్ చేయమన్నాను. బట్ మీకు దీంతో ఇంకెప్పటికీ పని లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆర్గనైజేషన్స్లో ఎప్పుడు కూడా స్టాప్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఆర్గనైజేషన్స్లో స్టాప్ చేయకూడదు. దట్టు పబ్లిక్ ఎప్పుడు ఎనేబుల్ చేయకూడదు. ప్రైవేట్తోనే వర్క్ చేయాలి. ఒక ప్రైవేట్, నేను మీకు సెషన్స్ చెప్పాను కదా, ప్రైవేట్ సబ్నెట్లోని ఎలా కనెక్ట్ అవుతాను, అవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ దీనికి చూద్దాం. దేనికి? విండోస్ మెషిన్కి కనెక్ట్ కొడితే ఆర్డిపి క్లయింట్ వస్తుందండి. దీంట్లో వచ్చేసరికి ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఉంది కదా, క్లియర్ చూడండి. గెట్ పాస్వర్డ్ ఎన్ని మినిట్స్? 10 minutes. ఓకే సరే, ఇంకొక లింక్ ఇస్తాను నన్ను. అయితే యాక్చువల్లీ 1 hourలో అయిపోవాలి, బట్ అవలే. నేను ఇంకొక లింక్ షేర్ చేస్తాను. ఇలా ఆర్డిపి కనెక్షన్ ఏదైతే ఉందో ఇలా క్రియేట్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఎప్పుడు కూడా ఆర్డిపి కనెక్షన్ ఇలాగే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత విండోస్ ఆర్ సిఎండి అని క్లిక్ చేసి, స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా? కూల్. వచ్చేసరికి SYS అంటే ఫస్ట్ ఏంటి అంటే దీని హోస్ట్ నేమ్ చెక్ చేయండి. HOSTNAME కొడితే దీని హోస్ట్ నేమ్ ఏముంది? ETEIOF సంథింగ్ XYZ ఏదో. బట్ EC2 ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేసిన సర్వర్ నేమ్. ఇది డిఫాల్ట్గా ఏదో పబ్లిక్ తీసుకున్నది. ఇక్కడ వచ్చేసరికి ఆ హోస్ట్ నేమ్ చేంజ్ చేయడానికి SYSDM system.cpl అని క్లిక్ చేస్తే గైస్ మళ్ళీ చూడండి, ఇక్కడ వర్కర్ గ్రూప్ అని ఉంది. ఇప్పుడే కదా ఆర్గనైజేషన్స్ లెవెల్స్ ఎప్పుడు కూడా వర్కర్ గ్రూప్ ఉండదు, డొమైన్ నేమ్ ఉంటుంది. అంటే ఏ డొమైన్ నేమ్ ఇస్తాం దాని అండర్లో యూజర్స్ ఉంటారు. మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజర్స్ ఏదైతే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దానికి సంబంధించింది ఏం చేయాలంటే ఫస్ట్ ఫైర్వాల్ ఆఫ్ చేయాలి. firewall.cpl కొడితే మనకి ఫైర్వాల్స్ వస్తాయి. దీంట్లో డిఫెండర్ అంటారు, ఈవెన్ మన పీసీలో కూడా ఉంటుంది. ఇది ఓఎస్లో మీకు చూపిస్తాను. టర్న్ ఆఫ్ ఓకే కొట్టిన తర్వాత క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ చేయవలసిన స్టెప్ ఏంటి అంటే మనము సర్వీస్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయడం కోసం నేను చెప్పాను కదా, యాక్టివ్ డైరెక్టరీని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం విండోస్ సర్వర్లో. ఇచ్చేసి విండోస్ సర్వర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోరేజ్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఫైల్ సిస్టమ్ చూపిస్తాను ఎలాగేంటి అని. దీంట్లో వచ్చేసరికి అండి సర్వీస్ మేనేజర్లోకి వెళ్ళి వెయిట్ ఏ సెకండ్, మేనేజ్ ఉంది కదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో, మేనేజ్ క్లిక్ చేసి రోల్స్ అండ్ ఫీచర్స్ని ఎనేబుల్ చేయాలి. ఒక టైం తీసుకుంటుంది, అది వస్తుంది, ఒక నిమిషం. మేనేజ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అండి సర్వర్ రోల్స్లో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ దీన్ని టిక్ చేయాలి పక్కాగా, ఎందుకంటే ఈ ఫీచర్స్ మనం డొమైన్ యాడ్ చేస్తాం కాబట్టి. యాడ్ ఫీచర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఫీచర్స్లో వచ్చేసరికి అండి టెల్నెట్ ఇన్స్టాల్ చేయాలి మనం కంపల్సరీగా. టెల్నెట్ ఇన్స్టాల్ చేయకపోతే ఏమవుతుందంటే మన సర్వర్ ఎలాగే ఏంటి డీటెయిల్స్ ఏమీ తెలియదు. దానికోసము టెల్నెట్ లైన్ పక్కాగా ఇన్స్టాల్ చేసి, స్క్రీన్ చూస్తున్నారు కదా, ఏం డాక్యుమెంట్ షేర్ చేస్తాను. బట్ ఏంటి అంటే టెల్నెట్ లైన్ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ కొట్టి ఇన్స్టాల్ కొడితే దానికి సంబంధించిన సర్వీసెస్ అని ఇన్స్టాల్ అవుతుంది. మేబీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మేబీ ఎల్లో కలర్లో అటాచ్ చేయమని అడుగుతుంది, మీకు చూపిస్తాను ఏంటి అనేది. ఇన్స్టాలింగ్ అవుతుంది క్లియర్గానే. ఈ లోపల 2 minutes గైస్, వాటర్ తీసుకుంటాను. గైస్ ఎనీ డౌట్స్?
ఇట్స్ ఎనీ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ అనే ఈ సర్వర్స్ విషయంలో కానీ ఏమైనా లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతాయి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కావు, ఇబ్బంది పడతారు. ఇక్కడికి వచ్చేసరికి ఎల్లో మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ మీద క్లిక్ చేస్తే ప్రమోట్ ది సర్వర్ టు డొమైన్ కంట్రోల్కి ప్రమోట్ చేయమంటుంది. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ న్యూ ఫారెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనము డొమైన్ నేమ్ ఇవ్వాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎగ్జాంపుల్ కోసం మంది సర్వర్ నేమ్ B40 కాబట్టి ఆ డొమైన్ నేమ్ ఇస్తున్నాను. లేదు సమ్ XYZ ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఉంటాయి, సమ్ TCS.com అని, లేదంటే Infosys.com అలా వాట్ ఎవర్ ఇచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చండి. జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి పెద్ద నేమ్ తీసుకోవట్లేదు నేను. నెక్స్ట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ మ్యాండేటరీ అండి, మీరు ఏ పాస్వర్డ్స్ అని ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మాత్రం అది తీసుకోదు, అది వారం కూడా. బట్ ఏంటంటే మ్యాండేటరీ ఇవ్వాలి పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ డొమైన్ నేమ్ మనం క్రియేట్ చేసిన డొమైన్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చేంజెస్ ఏముండవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా. ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ కొడితే అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. డొమైన్ నేమ్ అదే ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతుంది. ఇన్స్టాలింగ్ అవుతుంది, మేబీ 1 or 2 minutes తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. మీకు చూడవచ్చు ఇక్కడ ఏమేమి అంటే సర్వర్ వచ్చేసరికి 22 డొమైన్ కంట్రోల్ హ్యావ్ బిన్ డిఫాల్ట్ ద సెక్యూరిటీ సెట్టింగ్స్ నేమ్డ్ యాజ్ లైక్ విండోస్ NT ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన డొమైన్ సర్వర్ దట్ ప్రివెంట్స్ వీకర్ క్రిప్టోగ్రఫీ. ఇలా 1 by 1 అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలంటే ఆప్షన్స్ చూడొచ్చు. అది కాకుండా పైన చూసారు కదా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, రీబూట్ అన్ని అటు ఆటోమేటిక్గా రీబూట్ అదే అడుగుతుంది, లేదా రీబూట్ అదే తీసుకుంటుంది మేబీ, నాకు తెలిసి. చూసారు కదా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. యు ఆర్ అబౌట్ టు సైన్డ్ అవుట్, క్లోజ్. ఆటోమేటిక్గా సర్వర్ అదే క్లోజ్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన పని ఉంటుంది, రీబూట్ అయిపోతుంది. రీస్టార్టింగ్ క్లోజ్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదా, సర్వర్ 1 or 2 minutes జస్ట్ సర్వర్ని కూడా మనము రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసిన తర్వాత మనకు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే మీకు ఆ కనెక్షన్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. గస్ ఎన్నిసార్లు రీబూట్ చేసినా సరే పాస్వర్డ్ ఇచ్చే తీరాలి. ఇవ్వకుండా ఒకసారి ఇచ్చాం కదా అని అనుకుంటే, పెమ్కి ఇచ్చాం కదా అనుకుంటే మాత్రం అవ్వదు. ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకోవాలి. చూడండి ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అది అవుతుందా అవ్వదా? అవ్వలేదు. ఎందుకు? ఎనీవన్ గైస్, నేను ఒక్కనే మాట్లాడుతున్నా, ప్లీజ్ రెస్పాండ్ టీమ్ పీపుల్. చాలా మంది ఉన్నారు కదా. ఎవరికైనా ఐడియా ఉందా ఏమైనా? ఎందుకు అది సేమ్ ఇందాక ఇచ్చినప్పుడు తీసుకుంది, ఇప్పుడు ఇస్తే తీసుకోవటం లేదు? ఎనీ డౌట్? పాస్వర్డ్ మార్చడం వల్ల కాదు, ఇంకా మనోజ్, జితేంద్ర, ఇంకా చాలా మంది ఉన్నారు కదండి. ఇది చెప్పండి. నో ఐడియా. సో దేనివల్ల
నో సరే ఐడియా ఇట్స్ సార్ ఓకే, దేనివల్ల అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, డోంట్ ప్రెషర్ ఇట్స్ మైండ్. ఏంటి అంటే సేమ్ మనము పాస్వర్డ్ ఆల్సో ఇస్ ఇట్ నాట్ ఓపెన్? కాదు కాదు, ఏంటి అంటే మనము ఏంటి అంటే మనం ఒక డొమైన్ క్రియేట్ చేసాం, గుర్తుంది కదా, AWS B40 అని. అవును సార్. AWS B40.com. ఈ డొమైన్ అండర్లోనే ఇప్పుడు ఈ సర్వర్ పనిచేస్తుంది. అలా కాకుండా నార్మల్గా వేస్తే తీసుకోదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసే, అంటే యూజర్ కాదు, ఒక డొమైన్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత క్వశ్చన్ ఎవరైనా అడిగారు అనుకో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆఫ్టర్ క్రియేషన్ ద డొమైన్ ఇట్ సెల్ఫ్ వైల్ వీ కెన్ డైరెక్ట్లీ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ ఎనీథింగ్ వీ నీడ్ టు చేంజ్ అని అడిగితే అప్పుడు చెప్పాలి. మన యూజర్ నేమ్లో AWS దాని తాలూకు డొమైన్ నేమ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అవ్వదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చూశారు కదా, ప్రీవియస్గా డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ ఆ డొమైన్ నేమ్ అని. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఓకే సార్. system.cpl క్లిక్ చేస్తే ఇక్కడ చూశారు కదా, ఇందాక డొమైన్ నేమ్ వచ్చేసరికి వర్క్ గ్రూప్ అని ఉంది. ఇక్కడ చూశారు కదా చేంజెస్ అయ్యాయి. అలా ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఈ డొమైన్ కింద, అంటే ఈ యొక్క గ్రూప్ కింద, డొమైన్ ఇస్ నథింగ్ అంటే గ్రూప్. ఈ గ్రూప్ కింద ఎంతమంది అయితే యూజర్స్ ఉంటారో, ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు, ఆర్గనైజేషన్స్లో చాలా మందికి డిఫరెంట్ డొమైన్స్ ఇస్తారు. డొమైన్స్ అంటే డిఫరెంట్ లాగిన్స్ ఇస్తారు. ఇలా RDP కనెక్షన్, మెయిన్ సర్వర్ ఒకటే ఉంటుంది కానీ మల్టిపుల్ RDP కనెక్షన్స్ ఇస్తారు. దానికి సంబంధించి స్టోరేజెస్ ఇస్తారు, ఎలాగైనా వాడుకోవచ్చు. అవి అన్నీ కూడా ఈ అండర్లో వస్తాయి. సపోజ్ ఇప్పుడు మనకు మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కి ఒక డొమైన్ ఉంది. డొమైన్ అంటే ఆర్గనైజేషన్స్ లైక్ సపోజ్ మన ఎగ్జాంపుల్ లైక్ టెక్ అని తీసుకోండి. టెక్ మహీంద్రా వచ్చేసరికి techmahindra.com ఉంది. techmahindra.comలో చివరిలో వచ్చేసరికి టెక్ మహీంద్రా, లేదంటే బిఫోర్ కానీ మేనేజర్ పేరు సమ్ XYZ పేరు ఉంది, techmahindra.com అని. అప్పుడు ప్రతిదీ కూడా ఆ మేనేజర్ అండర్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అంటే ఎంతమంది స్టాఫ్, ఇట్స్ లైక్ ఈ పీపుల్ అండర్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. అది చాలా ఇంపార్టెంట్. యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. DSA.MSC ఇది యూజర్స్ అండి. ఇక్కడ బాటమ్కి వస్తే మీరు చూడవచ్చు క్లియర్గా యూజర్స్. ఈ యూజర్స్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నారు కదా, రైట్ క్లిక్ చేసి న్యూ యూజర్ చూస్తున్నారు స్క్రీన్లో. యూజర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటారు ఏవో డిఫరెంట్ నేమ్స్ ఏ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది నేము జైదీప్. నెక్స్ట్ కాపీ, మీరు అంటే నార్మల్ ప్రాక్టీస్ చేసిన మీరు చేయించుకోవచ్చు, బట్ నేను నార్మల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి ఎలా అంటే నీకు తెలుసు కదా పాస్వర్డ్స్ ఎలా ఇవ్వాలో, @123 @456 789 ఎగ్జాంపుల్. ఇది ఏంటి అంటే యూజర్ మస్ట్ చేంజ్ ద పాస్వర్డ్ నెక్స్ట్ టైం లాగిన్. అంటే ఒక యూజర్ క్రియేట్ చేసిన తర్వాత తను మళ్ళీ యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా RDP క్లయింట్ ఇచ్చి లింక్ ఇచ్చిన తర్వాత ఈ యూజర్ నేమ్ అంటే ఏంటి, మనం ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాం కదా జైదీప్ అని, ఇంకేమీ ఇవ్వలేదు, @ ఏమి ఆ లాగిన్ అయ్యి ఈ పాస్వర్డ్ కూడా మనం ఇస్తాం. నెక్స్ట్ టైం లాగిన్ అయ్యి తన ఓన్ పాస్వర్డ్ తను చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైంకి ఫినిష్ అని కొడితే ఫినిష్ అయిపోద్ది. అలాగే మల్టిపుల్ యూజర్స్ అండి, మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏం వేస్తే వచ్చేసరికి ఇక్కడ MANAJ మనోజ్ అని ఇచ్చి మను సంథింగ్ యూజర్ క్రియేట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. సేమ్ అదేవిధంగా మనము మనకంటే అంతమందిని యూజర్స్ క్రియేట్ చేయొచ్చండి.
ఇలాగా మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. మల్టిపుల్ యూజర్స్ అందరూ కూడా ఒకే డొమైన్ కింద అంటే ఏంటి AWS B40 ఉందా లేదా సమ్ టెక్కమ్.com దాని అండర్లోనే మొత్తం ఇంతమంది యూజర్స్ ఉంటారు. ఇది అండి యాక్టివ్ డైరెక్టరీ. నేను ఇవాళ చెప్పిన దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, ఇది యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేసి సర్వర్లో, విండోస్ సర్వర్లో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే స్టోరేజ్ యాడ్ చేస్తాం. స్టోరేజ్ యాడ్ చేయడానికి ఏంటి అంటే మెయిన్ క్వశ్చన్ DIC disk ngmd.msc. ఓకే, దీన్ని డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. డిస్క్ ఫ్రాగ్మెంటేషన్లో ఇక్కడ ఎంత ఉంది గైస్, ఎనీవన్ ప్లీజ్? 30 GB ఉంది కదా గైస్. ఇంకొకటి ఇక్కడ 412 ఏముంది, ఇక్కడ వచ్చేసరికి మనకి 942 ఏముందంటే ఇది వచ్చేసరికి సర్వర్ ఎందులో క్రియేట్ చేసాం, వేరే జోన్లో. ఆ డిఫరెన్సెస్ అక్కడ టైం ఉంటుంది, కన్ఫ్యూజన్ అవ్వదు దానికి దీనికి. ఇప్పుడు వచ్చేసరికి EBS వాల్యూమ్స్కి వెళ్దాం. వాల్యూమ్స్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ చూసారు కదా కంట్రోల్ క్రియేట్ ఏ వాల్యూమ్ GP2 జస్ట్ 10 GB. ఇక్కడ వచ్చేసరికి సౌత్ జోన్, యాడ్ ట్యాగ్ నేమ్ డేటా వాల్యూమ్ 1, క్రియేట్ వాల్యూమ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటుంది డేటా వాల్యూమ్ 1. ఈ నేమ్స్ డిఫరెన్సెస్ చూసుకోండి, మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ ఉంటాయి. యాక్షన్స్ ఇంకా రాలేదు అంటే ఇది ఇంకా రెడీ అవ్వలేదు, క్రియేటింగ్ అని అవుతుంది. రిఫ్రెష్. ఇంక ఇక్కడ చూడొచ్చు ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఏది ఇన్ యూజ్లో ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి క్లియర్గా. అటాచ్ వాల్యూమ్ ఇన్స్టెన్స్ చూసారు కదా, ఇక్కడ ఇందాక డిఫరెన్సెస్ చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చెప్పగలరా ఎందుకు అవ్వలేదని విషయం? ఎనీవన్? ఫస్ట్ నుంచి మేబీ మనోజ్ మీరు మధ్యలో వచ్చినట్టున్నారు, మేబీ జయదీప్ ఆర్ హర్షిత. ఎనీవన్? ఎందుకు కనిపించట్లేదు జోన్ మన విండోస్ సర్వర్? అర్థం కాలేదు సార్. ఇందాక రీబూట్ వల్ల కాదు, యువర్ రాంగ్. ఇంకా సరే, ఇట్స్ ఓకే. సార్ మా క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఏంటి అంటే మనం ఇక్కడ విండోస్ సర్వర్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన విండోస్ సర్వర్కి ఒక వాల్యూమ్ క్రియేట్ చేసాం. ఎంత? 10 GB అనే వాల్యూమ్. ఆ 10 GB వాల్యూమ్కి మనము సర్వర్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. బట్ ఆ విండోస్ సర్వర్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? స్టార్టింగ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. Anyone, any idea? If okay, or I will reveal that one. It's okay. టైం తీసుకోవద్దు. ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది కదా, ఈ విండోస్ సర్వర్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనము లైనెక్స్ సర్వర్ అనేది 10.41. అంటే 1Aలో చేసాం మనం. ఇది వచ్చేసరికి 10.42.100. ఇట్స్ ఏ 1B. ఇట్స్ ఇంపార్టెంట్. ఏ జోన్లో ఇస్తున్నామో మనకు తెలియాలి. తెలియకపోతే మనకి ఇందాక కూడా చెప్పాను, ఏ జోన్లో సర్వర్ క్రియేట్ చేసామో ఆ జోన్కి సంబంధించిన వాల్యూమ్స్ క్రియేట్ చేస్తేనే అవుతాయి, లేదు అంటే అవ్వవు. మళ్ళీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పటికప్పుడు పని అయిపోతే డిలీట్ చేసాను, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా అంతే, వేస్ట్. delete. Create a volume GP2 10 GB. చూసారు కదా, ఇక్కడ 1B ఇక్కడ మార్చాలి. అలా మారిస్తేనే అవుతాయి, లేదు అంటే అవ్వవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏ జోన్లో వస్తాయి ఆ జోన్కి సంబంధించింది ఇవ్వాలండి, లేదు అంటే అవ్వవు. క్రియేట్ వాల్యూమ్ ఇప్పుడు చూపిస్తుంది మళ్ళీ. రిఫ్రెష్. అటాచ్ వాల్యూమ్ ఇప్పుడు చూడండి, యాక్టివ్ డైరెక్ట్ కనిపిస్తుంది. ఇందాక లైనెక్స్ కనిపించలేదు. లైనెక్స్ వచ్చేసరికి 1A
యాక్టివ్ డైరెక్టరీ వచ్చేసరికి 1B ఏ జోన్లో ఇస్తామో ఆ జోన్కి సంబంధించింది అవ్వాలి, లేదు అంటే మాత్రం అవ్వదు. ఇవన్నీ మీకు ఇందాక నేను చెప్పాను కదా, దేన్ని తీసుకోవాలి దేని, నేను జస్ట్ మామూలుగా ఇచ్చేస్తున్నాను అక్కడ, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇప్పుడు సర్వర్లోకి వచ్చి ఇక్కడ వ్యూలో వ్యూనా రీఫ్రెష్ ఆర్ రీస్కాన్ డిస్క్ అని కొడితే స్కానింగ్ డిస్క్ కనిపిస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఏదైతే యాడ్ చేసామో ఆ డిస్క్ అక్కడ కనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఎనీవన్ క్వశ్చన్స్? కనిపిస్తుందా కనిపించట్లేదా? కూల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి విండోస్ ఈ ఫోల్డర్ మీకు తెలిసే ఉంటుంది జస్ట్ పీసీలో. ఇక్కడ ఏమి డ్రైవ్స్ ఉన్నాయా? ఏ డ్రైవ్ లేవు. ఇక్కడ ఉందా? ఏ డ్రైవ్స్ లేవు, ఓన్లీ 30 GB ఉంది. అది ఓఎస్ తీసుకొని వాడుకుంటాం, అంతకు మించి మనకి ఏం డ్రైవ్ లేవు. మన ఎడిషనల్ డ్రైవ్ కావాలంటే మనం ఏదైతే యాడ్ చేసామో దాన్ని చూపించాలి అంటే రైట్ క్లిక్, ఆన్లైన్ క్లిక్ చేస్తే ఇది ఆన్లైన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని అన్అలొకేటెడ్ స్పేస్ ఉంది కదా, న్యూ వాల్యూమ్కి వస్తుంది. స్టిల్ ఇంకా రాలేదు. ఇనిషియలైజ్ డిస్క్ క్లిక్ చేసిన తర్వాత ఓకే కొడితే సరిపోతుంది, డిస్క్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు న్యూ సింపుల్ వాల్యూమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. నార్మల్గానే దాంట్లో ఏంటంటే 10 GB ఉంది, ఇది వచ్చేసరికి కేబీకి తీసుకుంటుంది అడిషనల్గానే 237 MB అని. అది అంటే డ్రైవ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. మీకు ఇక్కడ కావాలంటే డిఫాల్ట్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, మీ నచ్చిన నెంబర్, అది నేనేం మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డేటా వాల్యూమ్ ఆర్ డేటా ఆర్ లైక్ ఇంకేమైనా ఇవ్వచ్చు నేమ్స్, ఆర్ ఇట్స్ లైక్ ఏ వర్క్ స్పేస్, అంటే మనం వర్క్ చేసుకోవడం. కానీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి ఫినిష్ అని కొడితే హెల్దీ ప్రైమరీ పార్టీషన్స్ అని వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రైవ్ యాడ్ అయింది ఆ 10 GBకి గైస్. అలాగా విండోస్ మెషిన్లో కూడా డ్రైవ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా సేమ్ ఇందులో కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఎలాగా? యాజ్ ఇట్ ఈజ్గా మోడిఫై వాల్యూమ్, ఇక్కడ వచ్చేసరికి 10 ఉంది కదా, 10 అంటే లైనెక్స్లో వచ్చేసరికి కొంచెం క్రిటికల్ అన్ని కమాండ్స్, విండోస్లో GUI కాబట్టి పెద్ద టఫ్ అనిపించదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 20 GB ఇస్తున్నానండి. మోడిఫై ఇక్కడ కూడా అడుగుతుంది, సేమ్ కమాండ్ మోడిఫై అని కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ GB ఎంత కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద? 10 కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సేమ్ యాక్షన్స్ రీస్కాన్ డిస్క్ అని కొడితే ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్ మీద మౌస్ చూసారు ఇంకొక 10 GB ఉంది. మీకు 10 GB ఉంది కదా, ఇక్కడో 10 GB ఉంది, ఇక్కడో 10 GB ఉంది. మీకు కావాలి న్యూ వాల్యూమ్ అనుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇంకో డ్రైవ్ యాడ్ అవుతుంది. ఇలాగ వర్క్ స్పేస్ లాంటిది ఇంకో డ్రైవ్ వస్తుంది. వద్దు, ఈ 10 GB కూడా నాకు ఇందులోకే కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఏదైతే ఉందో ఎక్స్టెండ్ వాల్యూమ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేసి ఏదైతే మనం 10 GB యాడ్ చేసామో దాన్ని నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా ఇది ఇందులోకి మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు చూశారు కదా 19.9 20 GB. ఇది అండి ఇవాళ సెషన్ సంబంధించిన టాపిక్స్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ వెయిటింగ్ ఫర్ యూ? జయదీప్ గారు, మనోజ్ గారు, హర్షిత గారు, ఎనీ క్వశ్చన్స్? ఇంకెవరైనా ఉంటే నాకు ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి ఇవన్నీ. ఈ డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ అంట నార్మల్గా పీసీస్లో చేసుకుంటాం, కొత్త పీసీకి ఉన్నప్పుడు ఎప్పుడైనా. అదే కాదు సార్, అది స్ప్లిట్ చేయడానికే కదా మెమరీ. స్ప్లిట్ కాదు, నేను ఇప్పుడు చెప్పింది స్ప్లిట్ అంటే ఆల్రెడీ పీసీ కొత్త పీసీకి ఉన్నప్పుడు మన హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయా, ఏవైతే హార్డ్ డ్రైవ్స్ ఆ హార్డ్ డ్రైవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ హార్డ్ డ్రైవ్స్ని మీరు కొత్త స్టోర్. కానీ నేను చెప్పింది ఏంటి, మనము డెవాప్స్ ఇంజనీర్స్, మనం చేసే డెవాప్స్ ఇంజనీర్ ఏంటంటే విండోస్ సర్వర్కి ఉన్న డ్రైవ్కి కొత్త డ్రైవ్ని యాడ్ చేయాలి. ఎలాగా? ఇక్కడ మనము ఈబిఎస్ వాల్యూమ్స్కి వస్తే ఈబిఎస్ వాల్యూమ్స్లో సపోజ్ మనం ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నాం,
ఐటీ పీపుల్ ఏం చేస్తారంటే నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, ఈ స్పేస్ సరిపోవట్లేదు, ఐటీ పీపుల్ని అడగాలి. అప్పుడు అడిగితే మన డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ కనెక్ట్ అయ్యాం కదా ఐడి, ఈ ఇన్స్టెన్స్ ఐడి ఉంటుందా, అలాగా మనం ఇచ్చిన సర్వర్ని అంటుందని, ఆ సర్వర్ నేమ్ అది తీసుకొని ఎంత కావాలని అడుగుతారు. ఇప్పుడు సపోజ్ ఇందులో ఉంది నేను ఇంకొక 10 GB చేశాను, ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి 20 GB ఉంది కదా, ఇప్పుడు వచ్చేసరికి మోడిఫై వాల్యూమ్ రావట్లేదా, మనం వాల్యూమ్స్ మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, స్నాప్షాట్ క్రియేట్ చేసి ఇది కొంచెం డిఫరెంట్ లేండి, ఆల్రెడీ చేసిన దానికి మళ్ళీ కావాలంటే యాడ్ చేయాలంటే స్నాప్షాట్ ఇచ్చి మొత్తం అన్ని తీసుకుంటూ రావాలి. అలాగా మనము కావాలి అంటే సపోజ్ ఇది ఉంది, దీనికి మోడిఫై వాల్యూమ్ అని చెప్పి సమ్ ఎక్స్వైజెడ్ వాల్యూమ్ ఇచ్చుకోవచ్చు మనం. అలా ఇచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది వర్క్ స్పేస్లో, వర్క్ స్పేస్ అని నేను ఇచ్చాను కానీ ఇంకొక అడిషనల్గా యాడ్ అవుతుంది. లేదు దీన్నే స్ప్లిట్ అన్నారు కదా మీరు ఇందాక, దీన్ని వచ్చేసరికి మేక్ ఏ పార్టీషన్ యాజ్ అన్ యాక్టివ్ ఆర్ చేంజ్ లైక్ డిఫరెంట్గా మనకి ఏంటి అంటే డిఫరెంట్గా మనం మార్చుకోవచ్చు. అవి ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్గా అంటే డిలీట్ వాల్యూమ్ అని క్లిక్ చేశారనుకో వాల్యూమ్ డిలీట్ అయిపోతుంది. దీన్ని వచ్చేసరికి ఇప్పుడు అన్నారు కదా న్యూ వాల్యూమ్ అని చెప్పి, ఇందాక మీరు స్ప్లిట్ అన్నారు కదా, ఇక్కడ 20 ఉంది కదా, నేను ఓన్లీ ఇక్కడ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను, 10 ఇచ్చి 10 కాదు 8 అంటే ఎంత 8 GB అవుతుందా, అంతే. సేమ్ అదే డి డ్రైవ్ సేమ్, మళ్ళీ ఎంత ఇవ్వచ్చు, ఒక్కనిద్దాం, లేదు ఈసారి సాఫ్ట్ అంటే సాఫ్ట్వేర్స్ కోసం అందులో సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫినిష్ అంటే ఎంత 8 GB ఒకటి స్టోర్ అయింది, ఇక్కడ చూసారు కదండి సాఫ్ట్వేర్స్ డిఎన్ 8 GB స్టోర్ అయింది, బట్ ఇది ఇంకా వేస్ట్గా ఉంది. దీన్ని ఏం చేస్తాం, న్యూ వాల్యూమ్ అని పెట్టి ఇందాక నేను చెప్పాను కదా సేమ్ యాస్టీస్ క్లిక్ చేసి వాల్యూమ్స్లో వచ్చేసరికి వర్క్ స్పేస్ అంటే ఏంటి, మీరు ఏదైనా అంటే ఆఫీస్ వర్క్ సంబంధించింది ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అవన్నీ ఇలాగా విండోస్లో అంటే మనకి ఐటీ పీపుల్ ఇలా ఇస్తారండి డ్రైవ్స్, 2 డ్రైవ్స్ 8 GB ఒకటి, ఇలా కావాలంటే మల్టిపుల్ డ్రైవ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగాన ఐటీ పీపుల్ మనం రిక్వెస్ట్ రేస్ చేసుకొని మాకు ఇలా కావాలి, నాకు ఉన్న జీబీ సరిపోవట్లేదంటే మన మేనేజర్ని చెప్పి తీసుకుంటే, ఎందుకంటే ఒక 1 GB 2 GB స్పేస్ కావాలని ఇవి ఇది ఉందని అడిగితే వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇస్తారు. ఎనీ క్వశ్చన్స్ స్టిల్? ఎనీవన్ క్వశ్చన్స్ ఏం లేదు అంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ సెషన్ అయితే టాపిక్ ఇవి, ఇవాళ సెషన్ టాపిక్స్ అంటే ఇవన్నీ. విండోస్ సర్వర్ని ఎలా క్రియేట్ చేసాము, లైనక్స్ సర్వర్ మెషిన్ ఎలా క్రియేట్ చేసాము, క్రియేట్ చేసిన బోత్ విండోస్ మెషిన్కి లైనక్స్ మెషిన్కి ఐ మీన్ ఆ 2 సర్వర్స్కి కూడా మన స్టోరేజ్ మినిమం 10 or 5 ఎంతైనా ఎలా యాడ్ చేసాము, యాడ్ చేసిన దానికి ఫైల్ సిస్టమ్స్ అంటే ఇక్కడ ఎలా క్రియేట్ చేసామో విండోస్ సర్వర్లో లైనక్స్ మెషిన్లో కూడా అలాగే ఫైల్ సిస్టమ్ మేక్ ఫైల్ సిస్టమ్ అని దాంతో మనం యాడ్ చేసాం. నెక్స్ట్ విండోస్ సర్వర్లో యాక్టివ్ డైరెక్టరీ ఇట్స్ లైక్ డొమైన్ ఎలా ఇన్స్టాల్ చేసాము, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్యూచర్లో ఏంటి అంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ నుంచి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది, మనకి ఎజ్యూర్లో కానీ వాటిలో కానీ డొమైన్ అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మ్యాపింగ్ అవ్వాలి, అలాంటప్పుడు యాక్టివ్ డైరెక్టరీ చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ యూ మ్యాప్ యాజ్ లైక్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ టు అంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటాం దాన్నే. ఎనీ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నాను. లేదు సార్.